హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో రీసెంట్గా చూస్తూ ఉన్నాం, ఎన్నో సంఘటనలు కుదిపేస్తూ ఉన్నాయి మనల్ని. రోజుకో హత్యలని, డివోర్స్లని, అలాగే ఇల్లీగల్ కేసులని, ఇలా రోజుకొక ఇష్యూస్ ముందుకు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే వాటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ టి సుభాష్ని గారు. చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ చూస్తున్నాము, కామన్ మ్యాన్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు. ఇంట్లో ఏ చిన్న గొడవ అయినా మనస్పర్ధలు ఏ వచ్చినా కూడా వెంటనే కోర్టు చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్. అండ్ తను 80 కోట్లు దాదాపు 60 crores భరణంగా కూడా తీసుకున్నారని తెలిసింది. సో ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, డివోర్స్ తీసుకోవడం ఇదంతా కోర్టు కంటే ఇట్లా ఆంక్షలు ఏవి లేవు. కోర్టుకు ఆంక్షలు అంటే ఎందుకు లేవండి? అంటే నీ ధర్మంతోని నువ్వు చట్టపరంగా బ్రతకడానికి ఆలోచిస్తే నీకు ఒక రాజ్యాంగం ఉంది. ఈ భారతదేశంలో నువ్వు అవలంబించవలసిన అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. ఈ దేశం కోసము అభివృద్ధి అవసరం అనుకున్న వ్యక్తి చట్ట ప్రకారం వెళ్తాడు. ఇప్పుడు చట్టం అంటే ఒక చుట్టంలాగా కాదు కదా. అందరూ దాన్ని చట్టాన్ని ఏంటంటే ఓవర్కమ్ చేసి, అవహేళన చేసి, వాళ్ళు ఇష్టారాజ్యంగా బ్రతకడానికే వాళ్ళు ఎవరి స్టేట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు స్పీచ్ అనేది ఉన్నది. కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కూడా పద్ధతి అన్నది ఉన్నది. చట్ట ప్రకారమే మాట్లాడాలి. ఎవరిని పడితే వాళ్ళని దూషించరాదు, ఎవరిని పడితే ఏ విధంగా ప్రవర్తించరాదు. కామన్ రీజన్స్, మా ఇద్దరికి మనస్పర భేదాలు ఉన్నాయి, అసలు కలవట్లేదు కాబట్టి వెళ్తున్నాం. అంటే ఇప్పుడున్న అబ్బాయిలకి ఏమైంది, నిజంగా పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది, ఎక్కడ డివోర్స్ అయిపోతాయో అని. చాలా మంది అన్నవాళ్ళు అమ్మాయిలు ఇద్దరు సమానంగానే ఆలోచిస్తున్నారు. సో అంటే నువ్వు చట్ట ప్రకారం బ్రతకట్లేదు కాబట్టి నీకు ఇంకో ఆలోచన వస్తున్నది. నువ్వు చట్ట ప్రకారంగానే పెళ్లి చేసుకుంటున్నావు. ఏది నాకు ఈ భార్య. ఇంతకు ముందు మనం పాత అప్పుడు కూడా చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు, హస్బెండ్స్తో కావచ్చు, అత్తమామలతో కావచ్చు, రకరకాల ఆడపడుచులతో కావచ్చు, ఎన్నో కష్టాలు పడుతూ కూడా ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకసారి బ్రేక్ అయిపోయింది, ఒకరు స్టార్ట్ చేశారు విడాకులు తీసుకోవడం అనేది. నిజంగా అందరూ అదే, ఒకరు చూసి ఒకరు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు 100 కుటుంబాలల్లో మనం రీసెర్చ్ కనుక 100 కుటుంబాలు 100 డైవర్స్ కావట్లేదు. దాంట్లో ఒక 3, 5, 10 90 మంది వరకు దే ఆర్ ట్రయింగ్ టు లీడ్ దేర్ లైఫ్. ఒక 10 కేసెసే దాంట్లో ఓవర్గా, అంటే ఈ 90 మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ 10 ఫ్యామిలీస్ అన్నట్టు. అంటే ఏ విధంగానంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గొడవ వచ్చింది, అప్పట్లో కూడా గొడవలు లేవా? ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఉన్నాయి, మధ్యకాలంలో ఉన్నాయి, ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నాయి. గొడవలు అనేది భార్యాభర్తల మధ్యన అది ఇట్స్ అ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. కానీ ఆ గొడవలల్లో అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉంది, పేషెన్సీ ఎంత ఉంది, నెగిటివ్ థింకింగ్ ఎంత ఉంది, పాజిటివ్ థింకింగ్ ఎంత ఉన్నదని చాలా అవసరం. ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఎక్కువ కాలం జీవించే హక్కు. అంటే దాంట్లో హక్కు అనే చెప్పలేము, బ్రతకచ్చు అనే ఒక ఆలోచన కలుగుతుంది. అంటే అండర్స్టాండింగ్ చేసుకుంటే. మన వాళ్ళు చెప్పేది ఏంటిది, కాంప్రమైజ్ అయిపో, ఇదే లైఫ్ ఇట్లనే ఉంటుంది, ఇంకేదో నడుచుకుంటూ పోవడమే అన్నారు అనుకోండి. ఆహా ఇలానే వెళ్ళాలా, ఇదే లైఫా, ఇలానే ఉంటుందా అన్నది ఒక థాట్ ప్రాసెసింగ్లో చేంజ్ వస్తుంది. మనం బ్రతికే విధానంలో మార్పులు అనేది ఆటోమేటిక్గా వస్తుంటాయి. వ్యక్తి చేంజ్ అవుతున్న కొద్దీ, అతనిలో మార్పు వస్తున్న కొద్దీ, ఒక భార్య స్థానంలో ఉన్న ఆమెకు కూడా మార్పులు వస్తుంటాయి. మంచిగా బ్రతకాలి, నాకు ప్రేమ అవసరము, దొరకట్లేదు. నాకు రెస్పెక్ట్ అవసరము, ప్రేమ వేరు రెస్పెక్ట్ వేరు.